శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే దేశాల్లో విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 1 తారీఖు నుంచి 31 తారీఖు జనవరి వరకు కూడా చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు ప్రతి రెగ్యులర్గా చెప్పినట్టే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ కానీ, లేకపోతే మ్యాచింగ్, వధువుకి వరుడికి సంబంధించినటువంటి మ్యాచింగ్ అంటాం కదా, అవి చేయడం కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతానండి. మాకు ఎవరు లేరు, నేనే పెడుతూ ఉంటాను. ఎవరు లేరంటే నేనే ఇవన్నీ జాగ్రత్త చూసి చేస్తుంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీరు ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకున్నా, లేదా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఇలాగ షూటింగ్స్లో కానీ బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో మీకు ఏం కావాలో ప్రాబ్లమ్స్ రాయండి. నేను తప్పకుండా మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ పరిష్కార మార్గాలు చెప్తాను. ముఖ్యంగానండి, ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ముందర ముఖ్యంగా మనం జనవరి తెలుసుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా జనవరి ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ, అంటే మీరు చూస్తున్న వాళ్ళందరికీ, 12 రాసుల వాళ్ళకి, అలాగే మీరందరికీ పేరున ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుండాలని, ఆనందంగా, తృప్తిగా, ఐశ్వర్యప్రదంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని, అంటే ఉద్యోగంలో కానీ, వివాహం కానీ, పుత్ర సంతానం కానీ, సంతాన యోగం ఉంటుందా, పుత్ర సంతానం అంటే సంతాన యోగం, ఇలాగా మీకు అన్నీ కూడా కోరిన కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా పిల్లా పాపలతోటి, మీ కుటుంబ సభ్యులతోటి ఎప్పుడు కూడా అలా నవ్వుతూ ఉంటారని కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింహరాశి వారికి ఈ నెల మొత్తము జనవరి 2025 మొత్తం కూడా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఏదైనా శరీరాహువులు మారుతున్నారు, అయినప్పటికీ ఈ నెలలో మీకు కుటుంబ పరంగా అలాగే ఆర్థికంగా కూడా మీకు బాగా ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. కారణము కేతు ద్వితీయ భావంలో ఉండడం వల్ల, గురుదృష్టి కూడా ఉండడం వల్ల ఖచ్చితంగా అంటే అవకాశాలు ఎక్కువ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ పెరుగుతాయి, స్టేటస్ పెరుగుతుంది. అలాగే మీరు రావాల్సిన డబ్బు కానీ, మీరు కోసం లోన్స్ కోసం అప్లై చేస్తున్నారు, ఆ లోన్స్ కానీ, అయితే మీకు ఆల్రెడీ మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఉంటాయి, కష్టార్జితం, ఆ డబ్బులు కూడా మీకు చాలా రావడానికి అవకాశం, చాలా అంటే ఎర్లీగా రావడానికి అవకాశాలు చాలా, అంటే ప్రతిదైనా కాదండి, మీకు ఎంత రాశాడో భగవంతుడు అంతే, అలాగే అవకాశాలు బాగున్నాయి. మీకు బంధుప్రీతి బాగా ఎక్కువ, కుటుంబాల్లో కూడా వృద్ధి కలుగుతూనే ఉంటుంది. అలాగే మీ రాశి వాళ్ళకి పంచమ భావంలో బుధుడు ఉన్నాడు, తెలివిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంటే యాక్చువల్గా మీకు 4th భావాన్ని బుధుడు ఉన్నాడండి. బుధుడు ఉన్నప్పటికీ గురుదృష్టి, శనిదృష్టి ఉంది. సో ఆ బుధుడు 3వ తారీఖు వరకు ఉంటాడు, అంటే మెర్క్యూరీ అంటాం కదా, బుధుడు 3వ తారీఖు వరకు, జనవరి 3 వరకు 4వ భావంలో ఉండడం వల్ల విద్యలో బాగా రాణిస్తారు. సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఎక్కువగా బట్టలు కొనుక్కోవడానికి, బంగారం కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చదువు విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేదండి, అశ్రద్ధ చేయకండి. అలాగే బుధుడు పంచమ స్థానానికి మారిపోతున్నాడు, అంటే పుత్రికా సంతాన యోగం కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతే కదండి, మీ బుధుడు పంచమ స్థానం ఉండడం వలన ఈ స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ అంటుంటాం కదా, వాటిలో కూడా మీకు బాగా సక్సెస్ రావడానికి అవకాశం ఉందండి. పంచమ స్థానంలో బుధుడు ఉండడం వలన, బుధుడే మీకు కొంతమంది మీలో చాలామంది కళారంగంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయండి బుధుడు వలన. వాళ్ళ డెవలప్మెంట్స్ ఉంటారు. మీరు ఏ రంగంలో ఉన్నా సరే, సాహిత్యం కానీ, సంగీతం కానీ, నృత్య కళాకారులు కానీ, ఏ పని చేసినా, అంటే ఆ సినిమా రంగ పరిశ్రమలో బాగా డెవలప్ అవుతారు. అలాగే వేళపడ్డ భోజన వసతులు కూడా మీకు బాగా వస్తాయి. 6వ భావంలో రవి బుధుడు ఎక్స్ట్రాడినరీ అండి. ఎందుకంటే రవి 6వ భావంలో ఉన్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సపోజ్ సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, మీరు రాస్తారు కదా, గ్రూప్ 1, గ్రూప్ 2 రాస్తుంటారు కదా, గవర్నమెంట్ సంబంధించినవి, వాటిలోనూ
అవి బాగా మీరు కష్టపడితే రవి బుధులు ఇస్తారు. ముఖ్యంగా రవి బుధులు కాంబినేషన్ ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు ఉంటారు. శత్రువుల ద్వారా ధనయోగం కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, శత్రువులు నిజంగా ధనం ఇస్తారా? కాదు. అదే శత్రువులు కూడా మీ మాటల వలన, మీ మంచితనం వలన మిత్రులైపోతారు. సో వాళ్ళ వలన మీకు రావాల్సిన బాకీలు కానీ అవన్నీ కూడా మీకు వస్తాయి. గురుదృష్టి ఉంది కాబట్టి. అంతేకాదండి, గురుదృష్టి ఉండడం వల్ల విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుందండి. అక్కడ కూడా మీకు H1B వీసా అంటారు సరే, ఆ వీసాలు రావడము, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటాం, వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్స్ అని ఆస్ట్రేలియా వీటిలో అంటాం కదా, వాటికి రవి బుధులు కాంబినేషన్ బాగుండాలి. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రవి బుధుల కాంబినేషన్ బాగుంటుంది. ముఖ్యంగా సైంటిస్టులకి వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం ఆరోభావంలో రవి బుధుల కారణమే. అంతే కదండి, మీ మేనమామల యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అన్యోన్యంగా మీకు ఫేవరబుల్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. రవి బుధుల వల్లనే మీకు శత్రుభయం లేకుండా, రుణ భయం లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు రవి బుధులే ఇస్తారు. ముఖ్యంగా యాస్ట్రాలజీస్ అంటాం కదా, యాస్ట్రాలజీ సంబంధించిన వారు యాస్ట్రాలజీ అంటే మీకు ఈ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ వాక్శుద్ధి బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మంచి మంచి యాస్ట్రాలజర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కలిసి వచ్చే కాలం. సప్తమ స్థానంలో వచ్చేది మంచివాడు కాదండి, సప్తమాధిపతిగా సప్తమ స్థానంలో ఉంటే వివాహ వేడుకలు చేస్తాడు, కొన్ని డిలే అయిపోతూ ఉంటాయి. భార్యాభర్తల విషయంలో మాత్రం కొద్దిగా అన్యోన్య దాంపత్యము, అన్యోన్యంగా ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. శని వల్ల కొద్దిగా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. శుక్ర రాహువులు కాంబినేషన్ అష్టమ స్థానంలో కరెక్టా? కాదండి. అష్టమ స్థానంలో శుక్ర రాహువులు తప్పు. ఎందుకంటే మీకు శుక్రుడు 10th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నప్పటికీ కూడా యోగాన్ని ఇస్తాడు, ధనయోగాన్ని ఇస్తాడు. అంటే అష్టమ స్థానంలో శుక్రుడు ఎగ్జాల్టెడ్ ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే, 10th హౌస్ లార్డ్గా 3వ భావం ఉన్నాడంటే ధనయోగాన్ని ఇస్తాడు. మీ తోబుట్టువుల ద్వారా కానీ, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగపరంగా ధనయోగము. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి, రాహువుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానంలో రాహు మంచివాడు కాదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా నీటి గండాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి, శుక్రుడితో కలిసి ఉన్నటువంటి రాహు కాబట్టి, శుక్రుడి ఫలితాలు కూడా రాహువే మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మంచి మంచి సినిమా రంగంలో కూడా మీకు బాగా డెవలప్ అవడానికి బాగా అవకాశం శుక్రుడే ఇస్తాడు. అంటే అష్టమ స్థానంలో శుక్రుడు అప్పటికి యోగించడు, కానీ మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి, అంటే ఫైనాన్షియల్గా పెంచడము, ఆడవాళ్ళ ద్వారా, ఆడవాళ్ళంటే మీ తోబుట్టువులు అవ్వచ్చు, మీ స్నేహితులు కానీ, మదర్ కానీ, వీళ్ళందరి ద్వారా ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యస్థానాన్ని శని చూస్తున్నాడు అంటే భాగ్యస్థానాన్ని శని చూస్తే మంచిది కాదండి. అంటే మీ వ్యాపారాల్లో బాగా కొద్దిగా నష్టాలు రావడం కానీ, లేకపోతే వ్యాపార అభివృద్ధి లేకుండా ఉండడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగాలు, వీటన్నిటి కూడా డౌన్ఫాల్ అవడం, అంటే కొద్దిగా డిలే అవుతాయి వాళ్ళు దాంట్లో. కానీ ఆ రాష్ట్రాధిపతి కుజుడు వ్యయభావంలో ఉన్నాడు అంటే ఎంతో బాగా ఖర్చు పెట్టవలసి వస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అంతే, మీరు బాగా ఖర్చు పెడుతుంటారు, నేమ్ అండ్ ఫేమ్ రాకుండా ఉంటుంది. కానీ మీకు ఫారిన్ యోగం మాత్రం ఇస్తాడండి. 9th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్. కుజుడు రాహు కాంబినేషన్ మీ జాతకాల్లో ఉంటే, మీ జరుగుతున్న దశల్లో కూడా రాహు ప్రభావం ఉంటే, మీరు జనరల్గా మీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సింహరాశి వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ గురుడు, దశమాధిపతి అష్టమస్థలం ఉన్నప్పటికీ దశమంలో గురుడు ఉన్నాడు, అంటే పరివర్తనలో ఉన్నారు. గురుడు హౌస్లో శుక్రుడు హౌస్లో గురుడు, మరి యోగం ఇస్తారు కదా, ఇవ్వాలిగా, ఇస్తారు. సో గురుడు శుక్రుడు యొక్క ఫలితాలు ఇవ్వాలంటే ఇస్తాడు. అంటే ఏం చేస్తాడు అంటే, ముఖ్యంగా 10th హౌస్ ఏం చెప్తాము జనరల్గా, కళారంగం, సినిమా పరిశ్రమ అంటాం, వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే గురు కారకత్వాలు ఉన్నటువంటి ఫైనాన్స్ రంగం, వడ్డీ వ్యాపారాలు, బ్యాంకింగ్ వ్యాపారాలు అంటాం కదా, ఆ వాళ్ళకి చాలా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఎడ్యుకేషన్ సంస్థలు, వాళ్ళకి చాలా బాగుంటుంది. గురు ప్రభావం వలన వేద పండితులకండి చాలా చాలా అద్భుతం. దశమంలో గురుడు ఉన్నాడంటే వేద పండితులకి మంచి కాలం అని చెప్పచ్చు. ధనయోగం పట్టుకుంటుంది జనరల్గా, అంత అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. జనవరి 2025 సంవత్సరం కూడా మారిపోయింది కాబట్టి మంచి యోగము. అలాగే దశమంలో అంటే మంచి కర్మస్థానం, మంచి మంచి పనులు చేయడము, తీర్థయాత్రలు, గురుగారి సందర్శనలు, పైగా దైవ దర్శనాలు, శివాభిషేకాలు చేసుకోవడాలు, ఇవన్నీ కూడా మీకు జరగబోతున్నాయి. అదే 12వ భావంలో కుజుడు కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఖర్చులు అధికంగా ఉంటాయండి. మీకు ప్రయాణాల వలన ఖర్చులు అధికంగా ఉంటాయి. టెంపుల్స్, దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన ఆరాధన చేయడం వల్ల మీరు పొలిటికల్ రంగంలోనూ, అలాగే మీరు సాఫ్ట్వేర్ రంగంలోనూ, ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగం ఉంటారో ఆ వాటిలోనూ, ప్రభుత్వ సంస్థల్లోనూ బాగా డెవలప్ అవ్వాలంటే కుజుడే మీకు కారకుడు అవుతాడు. కుజుడినే సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఆరాధన చేస్తే, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడము, సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించుకోవడం, ఇవన్నీ మీకు తెలిసిందే.
చేయడం వల్ల మీకు అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.